మోయ్ తెలుసు మీకు, వన్ పీస్ యానిమేలో ఉన్న స్ట్రా హెడ్స్ గ్రూలో ది లెజెండరీ స్వాట్స్మెన్ అయిన జోరో కూడా కొన్ని ఫైట్లు ఓడిపోయాడని, ఆ ఫైట్స్ ఏంటో అండ్ ఎవరెవరితో ఓడిపోయాడు అన్నది కూడా తెలుసుకుందారండి. ఫస్ట్ ఫైట్ ఈస్ట్ బ్లూలో వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ స్వాట్స్మెన్ అయిన మెహాక్తో జరిగింది మామ. అండ్ ఆ ఫైట్లో జోరో అయితే లిటరల్గా ఓడిపోయాడు మామ, అది వేరే విషయం. కానీ అట్ ఏ సేమ్ టైం జోరో ఒక డెసిషన్ తీసుకున్నాడు, నేను ఇంకెప్పుడు ఎవరి చేతుల్లో కూడా ఫైట్ ఓడిపోయానని చెప్పి. అండ్ సెకండ్ ఫైట్ థ్రిల్లర్ వార్క్లో కోమాతో జరిగింది మామ. అండ్ ఆ ఫైట్లో జోరో లిటరల్గా తన పూర్తి స్ట్రెంత్ ఉపయోగించినా కూడా కోమా మాత్రం ఎవర్రా నువ్వు పిలవచ్చా అన్నట్టు ఓన్లీ తన హ్యాండ్స్తో మాత్రమే డిఫీట్ చేసేసాడు మామ. అండ్ తర్వాత కోమా లూఫీలో ఉన్న పెయిన్ ని మొత్తం బయట తీసి జోరోకి చూపిస్తే జోరో ఆ పెయిన్ ని మొత్తం అబ్జర్వ్ చేసుకుని ఆ ఫైట్ తర్వాత జోరో ఒక లెజెండ్ కింద మారాడు మామ. అండ్ థర్డ్ ఫైట్ మెహాక్ లెవెల్లో ఉన్న గొరిల్లా స్వాట్స్మెన్స్ జరిగింది. అవి ఎలాంటివంటే జోరో యొక్క ప్రతి మూవ్ కాపీ చేసేవన్నమాట. దానివల్లే ఫస్ట్ అటెంప్ట్ లో గొరిల్లాస్తో ఓడిపోయాడు జోరో. కానీ సెకండ్ ఫైట్ లో గొరిల్లాస్ అన్నాటిని డిఫీట్ చేసాడు. ఫోర్త్ ఫైట్ ఎంపరర్ ఆఫ్ ద సీ అయిన కైడోతో జరిగింది మామ. అండ్ కైడోతో ఓడిపోయిన తర్వాత జోరో ఏమయ్యాడు అనేది కామెంట్ చేయండి మామ.